గణేశాయ నమః. సరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. జ్ఞానప్రదీపిక ఛానల్ని వీక్షిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ జ్ఞానప్రదీపిక ఛానల్ తరఫున పాతూరి జ్ఞానేశ్వర శర్మ హృదయపూర్వక నమస్సుమాంజలులు. 2025 సంవత్సరం ఏప్రిల్ 3వ తేదీ చైత్ర శుద్ధ షష్ఠి యమునా జయంతి. ఈ సందర్భంగా పద్మపురాణం స్వర్గఖండంలో 29, 30వ అధ్యాయములలో చెప్పబడిన యమునా వైభవము, యమునా నది స్నాన ఫలితాన్ని తెలుసుకుందాం. దీనిని నారద మహర్షి ధర్మరాజునకు చెప్పినట్లుగా పద్మపురాణం స్వర్గఖండంలో చెప్పబడింది. కాళిందీ తీర్థములో స్నానం చేసిన నరుడు దుర్గతిని పొందడు. పుష్కరములో, కురుక్షేత్రంలో, బ్రహ్మవర్తములో, పృథూదకములో, అవిముక్తములో, సువర్ణ తీర్థమున లభించే ఫలము యమునా తీర్థమున లభిస్తుంది. కోరికలు ఉన్నవాడు కాని, కోరికలు లేనివాడు కాని యమునలో స్నానము చేస్తే ఇహపరములలో దుఃఖమును చూడడు. కామధేనువు కోరికలను, చింతామణి తలంపులను ప్రసాదించున్నట్లు యమునా జల స్నానము అన్నిటినీ ప్రసాదిస్తుంది. కృతయుగమున తపస్సు, త్రేతాయుగమున యజ్ఞము, ద్వాపర కలియుగములలో దానము శ్రేష్టము. కానీ యమునా జలము అన్ని యుగములలో శుభకారిణి. అన్ని వర్ణములు, అన్ని ఆశ్రమముల వారికి యమునలో స్నానం చేయటం ధర్మం. ఈ భారతవర్షమున విశేషించి కర్మభూమిలో యమునా నదిలో స్నానము చేయని జన్మ నిష్ఫలము అని చెప్పబడింది. వాసుదేవుని ప్రీతికి, సర్వపాప నివృత్తికి, స్వర్గ ప్రాప్తికి ప్రతి మానవుడు యమునలో స్నానం చేయాలి. యమునా స్నానము చేయకుండా సుందరమైన, బలిష్టమైన, అనిత్యమైన ఈ శరీరంతో ఏమిటి ప్రయోజనం? ఈ శరీరము దుర్గంధము, మూత్రపురీషములతో నిండినది. ముసలితనము, శోకము అను విపత్తులతో నిండినది. రోగములకు నిలయము, రాగములకు మూలము, అనిత్యము, అన్ని దోషములకు ఆశ్రయము, పరులకు అపకారము, పాపము, ఆర్తి, పరద్రోహము, పరులపై ఈర్ష్య కలది, అతి వ్యామోహము కలది, కొండెములు చెప్పునది, కఫ, వాత, పిత్తము అను దోషత్రయము కలది, అపరిశుద్ధమైనది, దుర్గంధము కలది, తాపత్రయములతో మోహించబడినది, సహజముగా అధర్మమునందు ఆసక్తి కలది, వందల కొలది ఆశలతో ఆకులమైనది, కామక్రోధ మహాలోభ నరక ద్వారమున ఉన్నది. యమునా స్నానము చేయకపోతే ఈ శరీరము వ్యర్థము. యమునా నది అందరికీ అన్నిటినీ ప్రసాదిస్తుంది, పాపములను నశింపచేస్తుంది. ఇది ఏ పరమ మంత్రము, ఇది ఏ పరమ తపస్సు. యమునా స్నానము ఉత్తమము, పరమ ప్రాయశ్చిత్తము. నరులకు జన్మాంతర సంస్కారము ఉంటేనే కాళిందిలో స్నానము చేయాలనే బుద్ధి కలుగుతుంది. పావనములలో పావనము ఉత్తమమైన యమునా స్నానము. యమున మధురా సంగత అయినచో మోక్షదగా చెప్పబడింది. భక్తిభావముతో కాళిందిలో స్నానము చేస్తే కల్పకోటి సహస్రకాలము శ్రీహరి సన్నిధిలో నివసిస్తారు. జ్ఞానము లేని వారైనను యమునా స్నానముతో మనుజులు ముక్తిని పొందుతారు. శుభప్రదమైన యమునా జలమును త్రాగిన వారి పితరులు తృప్తి పొంది కల్పశతము స్వర్గములో నివసిస్తారు. వేల పంచగవ్యములు సేవించి ఏమి ప్రయోజనము? వేల కోట్ల తీర్థములు సేవించి ఏమి ప్రయోజనము? యమునా తీర్థమున స్నానము, హోమము, దానము కొన్ని కోట్ల రెట్లు అధికమైన ఫలాన్ని ప్రసాదిస్తాయి అని యమునా నది యొక్క మహాత్మ్యమును తెలియచేసి దానికి సంబంధించిన ఒక కథను నారద మహర్షి ధర్మరాజుకు ఈ విధంగా చెప్తున్నాడు. నీకు యమునా నదిలో స్నానము చేసిన పుణ్య ఫలమును గురించిన ఒక పురాతనమైన ఇతిహాసమును చెప్తాను, విను. పూర్వము కృతయుగములో నిషధము అను పేరు గల ఒక నగరం ఉంది. అందులో హేమకుండలుడు అనే ఒక వైశ్యుడు ఉండేవాడు. ఉత్తమ కులమున పుట్టటమే కాకుండా సత్కర్మలు చేసేవాడు. దేవతలను, బ్రాహ్మణులను, అగ్నిని పూజించేవాడు. వ్యవసాయమును, వ్యాపారమును చేసేవాడు. పశువులను పోషించేవాడు. వ్యాపారము చేస్తూ
అనేక విధములైన వస్తువులను అన్ని వేళలా అమ్ముతూ ఉండేవాడు. ఈ విధంగా వ్యాపారం చేస్తూ 8 కోట్ల బంగారు నాణెములు సంపాదించాడు. మహాధనవంతుడయ్యాడు. ముసలితనం వచ్చింది. ఈ సంసారము క్షణికమని తలంచి తన సంపాదనలోని 6వ భాగముతో ధర్మ కార్యములు ఆచరించాడు. దేవాలయములు కట్టించాడు. చెరువులు, దిగుడు బావులు, పుష్కరిణులను ఏర్పరచాడు. తోటలను, పుష్పవనములను ఏర్పరచాడు. అన్నదానములను చేశాడు. నిత్యము దైవ పూజను, అతిథి పూజను చేస్తూ ఉండేవాడు. ఇతనికి 2 కుమారులు. వారి పేర్లు శీకుండల, వికుండలులు. ఆ ఇరువురికి ఇంటి భారమును, ఆస్తిపాస్తులను అప్పగించి తపస్సు చేసుకునేందుకు అరణ్యానికి వెళ్ళాడు. తపస్సు చేసుకుంటూ వాసుదేవుని యందే మనస్సును లగ్నం చేసి శరీరాన్ని విడిచాడు. మరల తిరిగి రాని వైకుంఠాన్ని పొందాడు. అతని కుమారులు ధన యవ్వన మదంలో అధర్మపరులై అకృత్యాలను చేస్తూ దుర్మార్గులై జీవిస్తున్నారు. తండ్రి సంపాదించిన ధనాన్నంతా ఖర్చు పెట్టేశారు. ధనమంతా నశించిపోయింది. ఇంకా తినటానికి కూడా వారికి ఏమీ మిగలకుండా పోయింది. ఆకలి దప్పులతో అలమటించారు. ధనము లేనందున స్వజనులు, బంధువులు, సేవకులు, భృత్యులు, మిత్రులు విడిచిపెట్టారు. చివరకు దొంగతనం చేయటం మొదలుపెట్టారు. దొంగతనం చేస్తూ పట్టుబడితే రాజు ఎక్కడ శిక్షిస్తాడో అనే భయంతో అరణ్యాలకు పోయి అక్కడ బాటసారులను దోచుకుంటూ వారిని చంపుతూ జీవిస్తున్నారు. పక్షులను, జంతువులను వధించి మాంసాహారం తీసుకుంటున్నారు. ఒక రోజున ఆ ఇద్దరిలో ఒకరిని శార్దూలం చంపింది. 2వ వాడు పాము కాటుకు మరణించాడు. ఒకే రోజున ఆ పాపులిద్దరూ మరణించారు. యమదూతలు ఇద్దరిని యమలోకానికి తీసుకువెళ్లారు. యమధర్మరాజు పెద్దవానిని నరకమునకు, 2వ వానికి స్వర్గానికి తీసుకుపోండని యమదూతలకు ఆజ్ఞాపించాడు. యమదూతలు పెద్దవానిని రౌరవ నరకంలో పడేశారు. చిన్నవానిని స్వర్గానికి తీసుకువెళుతున్నారు. అలా వెళుతుండగా అతడు ఆ యమభటులను ఈ విధంగా అడిగాడు. ఓ దూతలారా, మేము ఇద్దరము ఒకే కులంలో పుట్టాము, ఒకే విధమైన పాపకర్మలను చేశాము, ఇద్దరము ఒకేసారి మరణించాము. నా సోదరుడు నరకానికి, నేను స్వర్గానికి వెళ్ళటానికి కారణమేమిటి? ఈ జన్మలో బాల్యము నుండి పాపకర్మములే చేశాను, ఒక్క పుణ్యకార్యము కూడా చేయలేదు అనగా దేవదూత ఇట్లా చెప్పాడు. వైశ్య, నీవు చేసిన పుణ్యము నాకు తెలుసు, నీకు తెలియదు. అది చెబుతాను విను. ఇది నీ పూర్వజన్మలలో ఒక జన్మకు సంబంధించినది. ఆ జన్మలో హరిమిత్రుడు అని ఒక ఆయన ఉండేవాడు. ఆయనకి ఒక కుమారుడు ఉన్నాడు. అతని పేరు సుమిత్రుడు. వీళ్ళు యమునా నది దక్షిణ తీరంలో ఒక ఆశ్రమంలో ఉంటూ ఉండేవాడు. సుమిత్రుడు వేద పారంగతుడు. నీకు అతనితో స్నేహం ఏర్పడింది. ఆ సహవాసము వలన నీవు 2 మాఘమాసములలో యమునా నదిలో పవిత్రమైన స్నానం చేశావు. ఒక మాఘ స్నానముతో నీవు చేసిన అన్ని పాపములు నశించినాయి. 2వ మాఘ స్నాన పుణ్యముతో స్వర్గము లభించింది అని ఆ యమదూత అతనికి తెలియచేశాడు అని నారద మహర్షి యమునా స్నాన మహాత్మ్యమును యుధిష్ఠిరునకు తెలియచేశాడు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషా గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం సమస్త లోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.